ఎన్ని అబద్ధాలు, 6 గ్యారెంటీలు, 6 గ్యారెంటీల కార్డు కొడతాగు, 6 గ్యారెంటీస్ కాంగ్రెస్, అది మీకు చూపించాలి కదా. 6 గ్యారెంటీస్ కార్డు ఇది. వీళ్ళ డైలాగ్ ఎట్లా అనుకుర్రు, కాంగ్రెస్ అధికారంలో రాకంటే ముందు మీకు 6 గ్యారెంటీల కార్డు మీ దగ్గర పెట్టుకోర్రి, ఇవన్నీ మీకు వస్తాయి, ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవి లేకపోతే మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి రకరకాల ముచ్చడి చెప్పారు. మరి ఇవాళ ఏంది, ఇగో మహాలక్ష్మి పథకం 2500 రూపాయలు ప్రతి మంత్ ఉచిత ప్రయాణం వస్తుంది. కానీ ఇప్పటిదాకా మహాలక్ష్మి పథకం నెలకు 2500 రూపాయలు ఇప్పటిదాకా వచ్చే పరిస్థితి లేదు. మహిళలు ఎదురు చూస్తున్నారు, 2500 ఇస్తాడు మా రేవంత్ అన్న, ఎప్పుడు ఇస్తాడో అని చెప్పి మహిళలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా 2500 రూపాయలు లేవు. ఇప్పుడు అంటుండగా ఓపెన్గా అన్న బాబు వెలిచేసిండు కదా, సంక్షేమం గురించి ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకూడదు, మా తార ఏం లేవు, డొల్లా మా ప్రభుత్వం అయిపోయింది, మా ప్రభుత్వ ఖతం అయిపోయింది, మా దగ్గర పైసలు లేవు అని. దుబారా ఖర్చు చేయడానికి మన తన మస్తు పైసలు ఉన్నాయి, అది మళ్ళీ చెప్తాను మీకు. కానీ 2500 రూపాయలు మంత్లీ లేవు. తర్వాత ఎల్పిజి సిలిండర్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తున్నాయి సుధీర్, మీకు ఊళ్ళే 500 రూపాయల గ్యాస్ సిలిండర్. మరి మా నియోజకవర్గంలో అయితే మరి నాకు తెలిసి డౌటే, అడపా దడప గదే గ్యాస్ సిలిండర్ పైసలు 1000 రూపాయలు 900 ఉన్నట్టున్నాయి, అంతకంటే ఎక్కువ పెరిగిందో ఏమో. మరి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చేటోళ్ళకి వస్తున్నాయి, రానోళ్ళకి ఇప్పటిదాకా లేదు. ఏమనంటే ఏదో లింకు పెట్టాలి, మీదేదో డాక్యుమెంట్ తప్పున్నదని చెప్పి ఏది పడితే అది చెప్తున్నారు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అటే వాయే. తర్వాత ఉచిత ప్రయాణం నడుస్తుంది, మళ్ళా ఉచిత ప్రయాణం ఓకే. ఈ ఉచిత ప్రయాణంలో కూడా మహిళల దగ్గర టికెట్ కొడతలేరు. ఇప్పుడు మహిళల వాళ్ళ భర్తలు ఉంటారు కదా, వాళ్ళ భర్తలో వాళ్ళ పిల్లలు ఉంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ ఎక్కడన్నా ప్రయాణం చేసింది అనుకో, మా అమ్మ దగ్గర టికెట్ తీసుకోరు. నేను ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి అనుకోకుండా బస్సులో పోయింది అనుకో, డబల్ కిరాయి కట్టాలి. అంటే మా అమ్మ దగ్గర పైసలు తీసుకోరు, కానీ ఉల్టా నా దగ్గర వసూలు చేస్తారు, మా అయ్య దగ్గర వసూలు చేస్తారు. పురుషుల దగ్గర ఎక్కువ టికెట్ వసూలు చేసి మహిళలకు ఉచిత ప్రయాణం అని పెట్టింది అంతే. ఇదో దండ మళ్ళా. ఇట్లా మళ్ళీ మేము మొత్తం అద్భుతాలు చేసినామని చెప్పి డైలాగు, ఈ డైలాగ్ బంద్ చేయరి. రైతు భరోసా 15,000 రూపాయలు, గూగుల్ ఇస్తున్న డేటా ఇది, నేను కాదు చెప్పేది, ఆయన లేరు. షోయింగ్ రిజల్ట్స్ ఫర్ తెలంగాణ కాంగ్రెస్, ఇది గూగుల్ ఇస్తున్న డేటా, ఇది నేను ఇస్తున్నా అనుకునేరు. గూగులే చెప్తుంది మహాలక్ష్మి పథకం కింద ఏం రాలేదు, ఓన్లీ ఉచిత ప్రయాణం తప్ప అని.